అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. బ్రహ్మం గారు 12 ఏళ్ల వయసులో బనగానపల్లి వచ్చి అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ గారి వారి దగ్గర గోవుల కాపరిగా ఉంటూ ఆ గోవులన్నిటినీ రవ్వలకొండకు తోలుకొని వెళ్ళి ఆ రవ్వలకొండ దగ్గర ఆ గోవులను మేపుతూ అక్కడ ఉన్నటువంటి ఒక గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాల మీద రచించినటువంటి ఆ ఏరియా అంతా ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఇప్పుడు రవ్వలకొండకు వెళుతున్నాం. అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్ళి ఆ స్వామివారు కాలజ్ఞానాన్ని రచించినటువంటి చోటుని, దివ్యమైనటువంటి ప్రదేశాన్ని, బ్రహ్మంగారు నడిచినటువంటి ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. చాలా అద్భుతంగా ఉంటుంది. రండి, వీడియో చివరి వరకు చూడండి. మండలాధ్యక్షులు గౌరవనీయులు కీర్తిశేషులు పాఠశాని శివారెడ్డి గారు, వీరి ధర్మపత్ని పాఠశాని మధ్యలేటమ్మ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఎవరైనా భక్తాదులు స్వామివారి నిత్య అన్నదానానికి ధనరూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ విరాళాలు నల్లమారు రామసుబ్బారెడ్డి, వీరి ధర్మపత్ని లక్ష్మి ఇదేనండి రవ్వలకొండ ప్రాంతము. ఇదంతా పూర్వకాలం దట్టమైనటువంటి అరణ్యంలా ఉండేది, పచ్చి గడ్డితో ఉండేది. ఇక్కడ పులులు, సింహాలు కూడా సంచరించేటువంటి ఏరియా. ఇదంతా దట్టమైనటువంటి అడవి అండి. ఇప్పుడు ఆ బ్రహ్మంగారు రవ్వలకొండ ఇక్కడ కాలజ్ఞానం రచించారు కాబట్టి ఈ మధ్య కాలంలోనే ఇవన్నీ కూడా ఇళ్ళు కట్టడం, ఇక్కడ యాత్రాస్థలంగా అభివృద్ధి చేయడం జరిగింది. పూర్వకాలం ఇవంతా లేదండి. ఇదంతా దట్టమైనటువంటి కీకారణ్యం. ఇక్కడ ఎవ్వరు ఉండేవారు కాదు, పులులు సంచరించేవి. బ్రహ్మం గారు తన చేతి కర్రను కాపలా ఉంచి ఆయన గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రచించేవారట. పులుల్ని అవి కొట్టేదట. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి గుహకు దారి ఇదేనండి. లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉన్నది, 10 రూపాయలు అనుకుంటా. ఈ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుంటే ఒక గుహలాగా ఉంటుంది. ఆ గుహలో 15 మంది కంటే ఎక్కువ పట్టరు. ముందు 15 మందిని పంపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ 15 మందిని వారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇదేనండి కాలజ్ఞానం రాసిన గుహ. ఇక్కడ టికెట్ తీసుకొని మనం ఆ ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి చెట్టు మొదలలోనే ఒక గుహ ఉంటుంది. మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. జాగ్రత్తగా లోనకి దిగాలి, లేకపోతే జారిపోయి లోనకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా జాగ్రత్తగా దిగాలి. టికెట్ 10 రూపాయలండి. ఇదేనండి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపల ఒక 15 మంది ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చేదాకా మనం కొద్దిగా వెయిట్ చేయాలి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మనం వెళ్ళాలి. వీరప్పయ్య స్వామి వారి ఆనందాశ్రమం. బ్రహ్మం గారిని వీరప్పయ్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ గుహ చాలా చిన్నగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. జై వీరబ్రహ్మం, జై గోవిందమాంబ జై. గుహ లోపల దీపాలు, అగరబత్తులు వెలిగించడం కానీ, గట్టిగా అరవడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇవన్నీ ఏమి చేయకూడదని బోర్డు పెట్టారు. లోపల నిశ్శబ్దంగా వెళ్ళి చూసి నమస్కారం చేసుకొని వచ్చేయాలి. గరిమిరెడ్డి అచ్చమ్మ గారు కూడా ఒకసారి లోనకు వెళ్ళి చూశారట. ఇదేనండి గుహ. గుహలో నుంచి పెద్ద రావి చెట్టు ఒకటి బయటికి వచ్చేసింది. ఆ రావి చెట్టు ప్రక్కనే ఉన్నటువంటి
గుహ చూడండి, చాలా ఇరుకుగా ఉంటుంది. ఈ గుహలోకి ఇప్పుడు మనం లోపలికి దిగి లోపల గుహలాగా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. ఒక 100 మీటర్ల పైనే ఈ గుహ ఉంటుంది. లోపల మొట్టమొదట బాగా వంగి వెళ్ళాలి. అక్కడ ప్రక్కనే ఒక గుండం కూడా ఉంది. అక్కడి నుంచి ఎప్పుడు నీళ్లు ఊటగా వస్తూ ఉంటాయి. ఆ నీళ్లు చాలా తీయగా ఉంటాయండి. అక్కడి నుంచి 4-5 సొరంగ మార్గాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి యాగంటికి అలాగే వేరే వేరే మార్గాలు, సొరంగ మార్గాలు ఉన్నాయి. అవి కూడా మనం గమనించవచ్చు. లోపల 14 గుహలు ఉన్నాయంటున్నారు. 14 ప్రదేశాలకు వెళ్ళడానికి లోపల నుంచి సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు పాడైపోయినాయండి, ఎవరు వెళ్ళడానికి వీలు పడదు. అవన్నీ కూడా 400 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి అవి మట్టి పూడుకుపోయి వెళ్ళడానికి యోగ్యంగా ఉండవు, కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చు. ఇక్కడ కొంచెం నిలబడటానికి కాస్త స్థలం ఉందండి. బాగా ఒంగొని నడవలసి వచ్చింది. ఇది చూడండి, సొరంగ మార్గాలు. ఏది కోనేరు దారి అండి, కోనేరు. ఇది కోనేరుకి దారి. స్వామివారు ఉపయోగించిన కోనేరు. స్వామివారు ఉపయోగించినటువంటి కోనేరు. మంచినీళ్ళు ఇందులో చాలా తీయగా ఉన్నాయండి. ఇక్కడి నుంచి శ్రీశైలానికి దారి కూడా ఉందని, శ్రీశైలానికి దారి రాయడం మనం గమనిస్తున్నాం. చీకటిగా ఉంది. భూగర్భంలో సొరంగ మార్గంలో శ్రీశైలానికి వెళ్ళే దారి కూడా ఉందట. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి గుహ. అది చాలా నుయ్యి లాంటిది. అది దూరంగా ఉండి చూడాలి. అది నుయ్యిలా ఉంది. దగ్గరికి వెళ్ళిపోకండి, దూరంగా ఉండండి. ఏ ఊరమ్మా మీది? ఏ ఊరు మీది? వదిలి. ఓహో, బాగా వచ్చారు. యాగంటి వెళ్ళారా? ఇటు యాగంటికి దారి ఈ విధంగా. ఈ గుహ లోపల నుండి 14 క్షేత్రాలకు దారులు ఉండేవి. శ్రీ స్వామివారి కాలజ్ఞానం రాసినటువంటి గుహ. ఇదంతా ఒక గుహలాగా ఉంది. అచ్చమ్మ అమ్మగారు బ్రహ్మం గారిని చూసిన స్థలం ఇది. గరిమిరెడ్డి అచ్చమ్మ గారు, గరిమిరెడ్డి అచ్చమ్మ గారు ఇక్కడ నుండి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాయడం చూశారు. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నారా? రండి. వీరబ్రహ్మం గారు.
ఏ ఊరు స్వామి, మీరు ఏ ఊరు? అన్ని గుహలే ఉన్నాయి, ఎక్కడికి ఏది పోతుందో. ఇప్పుడు లేవు దారులు, పూర్వకాలం ఉండేవి, ఇప్పుడు అన్నీ పాడైపోయి ఉంటాయి కదా. అప్పట్లో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళడం కుదరదు, అవన్నీ పాడైపోయి ఉంటాయి. ఇది మహానందికి దారి, మహానందికి గుహ. చీకటిగా ఉంది గుహ, బయటకు దారి. అదే కోనేరు, అది నుయ్యిలా ఉంది. కొంచెం బాగా ఎదరికెళ్ళకండి, అక్కడ ఒడ్డునే ఉండండి, బాగా లోతు ఉంటుంది. ఆ నీళ్లు తాగాలంటే తాగొచ్చు, దిక్కకూడదు, అది చాలా లోతు ఉంటుంది. అది ఆయన మంచినీళ్ళు బావిలాగా వాడుకుని ఉంటారు. తాగడమే కదా. ఇక్కడికి వచ్చేసి అక్కడ ప్రశాంతంగా రాసుకున్నాడు ఆయన కాలజ్ఞానం. వెళ్ళిపోతానండి, ఇంకా అయిపోయినట్టేనా. చిన్నగా కొద్ది దూరం వంగి నడవాలి, తర్వాత బాగానే ఉంటుంది. పైకి లేస్తే మేము గుహలోకి వెళ్ళి వచ్చిన తర్వాత జనం బాగా ఎక్కువగా వచ్చేసారండి. చాలామంది క్యూ ఉంది. ప్రతిరోజు కొన్ని వందల మంది దర్శించుకుంటూ ఉంటారు. ఇది ఎంతో అదృష్టమైనటువంటి సమయము. బ్రహ్మంగారు నడిచినటువంటి దారిలో ఆ గుహలో మనం నడవటం వల్ల మనకి అద్భుతమైనటువంటి ఎనర్జీ మనకి వస్తుంది. ఆ శక్తితోటి మనం ఇంకా శక్తివంతం అవుతాం. మహాత్ములు నడిచినటువంటి దారిలో మనం కూడా నడవవలసి ఉంటుంది. అందుకని చెప్పులు లేకుండా వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు. మనకి భూమి నుంచి అందేటువంటి శక్తి మనకి డైరెక్ట్గా అందటానికి చెప్పులు లేకుండా నడవడం అనేటువంటిది చాలా మంచిదండి. భూమి మీద, మట్టి మీద, ఇసుక మీద ఎక్కువ చెప్పులు లేకుండా నడిచినటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే రైతులు చూడండి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఓం నమ శివాయ. శివాయ నమ. జై వీర బ్రహ్మజై గోవిందమాంబజై. కార్తీక మాస సందర్భంగా రవలకొండకు విచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. వీరప్పయ్య స్వామి వారు బనగానపల్లె అచ్చమాంబ గారి ఆవుల మందను ఈ రవలకొండకు కాస్తూ వచ్చి ఈ యొక్క మర్రి చెట్టు ప్రాంగణమందు అచ్చమాంబ గారి ఆవుల మందను నిలిపి గీతను గీసి గుహలో కాలజ్ఞానాన్ని వ్రాశారు. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కాగలరని ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ గోమాత్రే నమః. సకల దేవతా స్వరూపిణి గోమాత బ్రహ్మంగారు ఆవులు కాచిన ఈ రవలకొండ క్షేత్రమందు భక్తుల సహకారంతో గోసేవ, గో సంరక్షణ జరుగుతోంది కనుక భక్త మహాశయులు ఇక్కడ గోవులను కూడా పెంచుతున్నారండి.
ఎవరికి తోచిన చంద వారిచ్చి గోవులను అమితంగా వృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఎంతో శక్తివంతమైనటువంటివి. పూర్వకాలం కొన్ని వేల ఆవులు ఉండేవి. ఆవు నెయ్యి వాడినటువంటి వారికి 70 రకాల రోగాలు అసలు రావు అని శాస్త్రం చెప్తుందండి. అలాగే ఆయుర్వేదంలో కూడా ఆవు నెయ్యిని ఎక్కువగా వాడుతూ ఉంటారు మందుల్లో. అందుచేత గోవులను సంరక్షించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గోవులను పెంచేటువంటి వారికి కొన్ని సబ్సిడీలు ఇచ్చి పల్లెటూళ్ళలో రైతులకి సహాయం చేసినట్లయితే మళ్ళీ మనం కొన్ని లక్షల గోవుల్ని పెంచుకోగలుగుతాం. గోవులు అభివృద్ధి చెందితే మన సంపద చాలా అభివృద్ధి చెందినట్టు ఆరోగ్యంగా ఉంటుంది. గోవు యొక్క పాలు వాడినటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పూర్వకాలం వేదాలు చదివి అవి జ్ఞాపకం పెట్టుకుని అప్పచెప్పేటువంటి వారు ఇప్పుడు చెప్పినటువంటి విషయం కాసేపటికి మన పిల్లలు మర్చిపోవడం జరుగుతుంది. ఆవు నెయ్యిలో ఎంతో గొప్ప విశేషం ఉన్నదని వైజ్ఞానికులు చెప్తూ ఉన్నారు. చూడండి, విశాలమైన ప్రదేశం. ఈ ప్రదేశం అంతా కూడా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు గోవులు కాచారు. ఇదంతా దట్టమైనటువంటి అడవి ప్రాంతము. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పురాణ అమృతం అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ ఇవ్వండి. ఇంకా అనేక మందికి ఈ వీడియో చేరుతుంది. అది కూడా పుణ్యమేనండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇతరులకు చూపించడం వల్ల చాలా పుణ్యం లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ. జై వీరబ్రహ్మేంద్ర స్వామి అయి నమః.